అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించగాక. ఆమేన్. ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఈ సత్యవాక్య ఛానల్ ద్వారా ఎన్నో వాక్య భాగాలు చెబుతూ ఉన్నాను. మీరు నేర్చుకుంటూ ఉన్నారు. దేవాది దేవుడు మనల్ని గడిచిన సంవత్సరము బసమ బుధవారం నుండి ఈ సంవత్సరము బసమ బుధవారం వరకు దేవుడిని మనల్ని ఖర్చు కాపాడినందుకు దేవుని స్వత్వం చెల్లిద్దాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, కుమారానికి సుతులయ వీళ్ళ వీళ్ళ వందలయ్య, మమ్మల్ని గడిచిన సంవత్సరం బసమ బుధవారం నుండి ఈ సంవత్సరము బసమ బుధవారం వరకు మళ్ళీ కాచి కాపాడినందుకు నీకు సూత్రాలు తండ్రి. ఈ రోజు నుండి ఎంతమందో సంఘాల ద్వారా ఎంతమంది అయితే నేను ఆరాధిస్తున్నారు వాళ్ళకి కూడా మీరు తోడుకోడండి. అయ్యా ఉపవాసం ఉన్న బిడ్డలను దీవించండి. ఉపవాసం ఉంటున్న బిడ్డలకి మంచి శక్తిని, మంచి బలాన్ని దయచేయండి. అయ్యా నిన్ను నమ్ము ప్రతి బిడ్డకు మీ యొక్క రక్తాన్ని దారపోసి అయ్యా మీ యొక్క పవిత్రాత్మతో వాళ్ళని నింపండి. అయ్యా అనేక శుతులయ్యా. అయ్యా మేము సంఘాల ద్వారా ఏ వాక్యాలైతే ఈ శ్రమల దినాల్లో, ఈ 40 రోజులు శ్రమల దినాల్లో ఏ వాక్యము అయితే చర్చిల ద్వారా చెప్పుతున్నారో ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ఫలింపు చేయమని వేడుకొంచున్నాం. అయ్యా ఈ ఛానల్ ద్వారా చాలామంది రక్షింపబడులాగున, అయ్యా అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండులాగున, అయ్యా నీ వాక్యాన్ని నమ్మి బాటేసిన పొందులాగా మీకు పొందించేయండి. అయ్యా నీకే సుతురాలా మా ఎందు మీరు ఉన్నారని నమ్ముచు ఈ చిన్న ప్రయత్నము అయ్యా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికరంగా మార్చమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. చూడండి, ఈ ఛానల్ ద్వారా చాలామంది రక్షింపబడుతున్నారు. చిన్న ఛానల్ అయినప్పటికీ ఇందులో వాస్తవాలు మాత్రమే ఉంటాయి, అవాస్తవాలు ఏమీ ఉండవు. ఈ సత్యవాక్య ఛానల్ ద్వారా ఒక ఆత్మైన రక్షింపబడితే చాలు. చూడండి, నేను లోకంలో జరిగే వాటి గురించి చెప్పడం లేదు. అచ్చం బైబిల్లో ఉన్న వాటి గురించి మనము బోధిస్తున్నాం. బైబిల్ని ఎక్కడికి దాటి వెళ్ళకూడదు. 2 బైబిల్లో ఉన్న వాటిని మనము చెప్పుకుంటున్నాం. ఒకటి ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు బైబిల్. ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్కు ఉన్న తేడా ఏంటో వాటిని గ్రహించి మనము ఈ వాక్యాన్ని చదువుతున్నాం. అచ్చం తెలుగు బైబిల్లే నేను చెప్పడం లేదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న తేడాని గమనించి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను అంతే. కాబట్టి ఈ చిన్న ప్రయత్నము ఏ పాస్టర్ చేయలేరేమో కానీ నేను చేస్తున్నాను. అబ్రహాం బైబిల్ కూడా, అంటే దానియేలు బైబిల్ కూడా మనము స్టడీ చేయటం అనేది జరిగింది. ఇట్లా 3 రకాల బైబిల్ మనము స్టడీ చేసి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అన్న ఒక నిర్ణయం తీసుకొని మీకు ఏది చెబితే అర్థమవుతుంది, ఎలా చెబితే అర్థమవుతుంది అన్న ఉద్దేశంతోనే నేను చెబుతున్నాను తప్పించి నా సొంత మాటలు కావు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారం నేను మీకు చెబుతున్నాను. ఇంకా లేట్ చేయకోకుండా మనము వాక్యం కాదు కానీ లేట్ చేయకోకుండా మనం చూద్దామండి. ఈ బసమ బుధవారం అనగా 40 రోజులు ఉపవాసం చాలామంది ఉంటున్నారు. అందరిని బట్టి సంతోషిద్దాం. కానీ బైబిల్లో ఉపవాసం ఉండండి అని ఎక్కడ కూడా రాసిలేదు. అంటే యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు,
ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉన్నారు. మనల్ని ఉపవాసం ఉండమని ఎక్కడ బైబిల్ చెప్పలేదు. కానీ చెప్పకపోయినా మనము ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉంటే మంచిదే, కానీ బైబిల్లో మీరు కూడా ఉపవాసం ఉండండి అని ఎక్కడ చెప్పలేదు. ఉపవాసం ఉన్నంత మాత్రాన మన పాపాలు తొలగిపోతాయి అంటే అది చెల్లదని పౌలుభక్తుడు అంటున్నాడు. పౌలుభక్తుడు ఒక మాట అన్నాడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన యెడల మీ పాపాలు కడగబడతాయి అని అనుకోవటము ఏంటమ్మా? మూర్ఖత్వం. ఉపవాసం ఉన్నంత మాత్రం మన పాపాలు పోవక్కడే. అంటే చాలామంది అనుకుంటారు ఉపవాసం ఉంటే మన పాపాలు పోతేలే, మన దోషాలు పోతేలే, ఇన్నాళ్ళు చేసిన తప్పు ఒక్క రోజులో పోయిద్దిలే, ఉపవాసంతో పోయిద్దిలే అని అనుకుంటారు చాలామంది. కానీ అర్థం చేసుకోండి, ఉపవాసం ఎలా చేయాలో తెలుసా? తిండి తిప్పలు మానేసి మాత్రం ఉపవాసం చేయకూడదు. తిండి తిప్పలు మానేసి. తిండి తిప్పలు అంటే మాము ఈరోజు ఉపవాసం, నేను ఏమీ తినకూడదు అన్న ఒక భ్రాంతికి మాత్రం వచ్చి ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం అంటే నీ హృదయపూర్వకంగా అనగా నువ్వు చెయ్యదలుచుకుంటేనే చెయ్యి. నేను చెయ్యగలుగుతాను అన్న ఇది నీకుంటే చెయ్యి. నేను చెయ్యలేను అన్నప్పుడు ఇక చేయకు. చూడండి, ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ఉపవాసం చేశాడు, కానీ అందులో కొంతమంది ఉపవాసాన్ని నిరాకరించారు, అనగా చేయలేకపోయారు. కొంతమంది ఉపవాసం చేయలేకపోయారు, నిరాకరించారు. మనం కూడా చాలా వరకు ఉపవాసం చేయటానికి ఇష్టపడం, ఎందుకంటే తిండి తిప్పలు మానేయాలా అనేది. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే నువ్వు చేయగలిగితేనే చెయ్యి. అక్కడ ఉపవాసం 45 దినాలు చేయగలిగితేనే, చెయ్యలేకపోతే వదిలేసేయి. నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు ఉపవాసం చేసినా చేయకపోయినా దేవుడు నిన్ను కరుణిస్తాడు అన్న మాట గుర్తుపెట్టుకో ఎప్పుడు చూసినా. చూడండి, ఈ ఉపవాసము అనేది ఏం చూపిస్తుంది? 40 రోజులు ఉపవాసం ఏం చూపిస్తుంది అంటే పరీక్ష కాలాన్ని సూచిస్తుంది. పరీక్ష కాలం అంటే ఉపవాసము పరీక్ష కాలాన్ని సూచిస్తుంది, మార్పు కాలాన్ని సూచిస్తుంది. పరీక్ష కాలం అంటే చూడండి, ఒక మాస్టరు తమ స్కూల్లో చదువుతున్న పిల్లలకు ఏం పెడతారమ్మా? టెస్ట్ పెడతారు. అంటే చూడకోకుండా రాయమని టెస్ట్ పెడతారు, అవునా? అది ఒక పరీక్ష. ఆ పరీక్షను నెగితేనే వాళ్ళలో చదువు ఉంది. చదువు ఎంత చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు, ఏం అర్థమైంది అన్న విషయాలు తెలుసుకోవడం కోసమే ఆ పరీక్ష. దేవుడు కూడా మనకి కొన్ని పరీక్షలు పెడుతున్నారు. ఆ పరీక్షే ఉపవాసం. ఇది ఏ కాలం చూస్తుందమ్మా? మార్పు కాలాన్ని చూస్తుంది. మనిషిలో ఒక మార్పు అంటే పాపాన్ని విడిచిపెట్టి బయటకు వస్తాడా లేదా అన్న ఒక అనుభూతిని చూపిస్తుంది, మార్పుని చూపిస్తుంది. మార్పు లేకపోతే అంటే లోకంలో నుంచి దేవునిలోకి మనం వెళ్ళకపోతే, మార్పు లేకపోతే ఇంకా మన జీవితము వ్యర్థమే. కాబట్టి ఉపవాసం అనేది ఒక మనిషి మార్పు కోసం, అంటే మనిషి ఒక రూపం నుంచి ఇంకో రూపంకి మారుతాం కాదండి. నీకున్న జీవితంలోనే నిన్ను నువ్వు పరిశుద్ధులుగా చేసుకోవటం. అంటే
లోకంలో ఉన్న వాటికంటే మనము లోకంలో ఉన్న వాటిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. ఒక మనిషి మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో ఉన్న మనము మార్పు లేకపోతే ఎలా? చూడండి, దీనికి ప్రధాన ఉదాహరణలు ఉన్నాయండి. 40 దినాలు అనేది చాలా తేలిక అని మనకు అనుకోవచ్చు, కానీ బైబిల్లో 40 దినాలు అనేవి చాలా ప్రాముఖ్యంగా, అంటే చాలా ముఖ్యంగా కనబడుతూ ఉంటాయి మనకి. చూడండి, ఇక్కడ మనము ప్రధాన ఉదాహరణలు చూసినట్లయితే, ఇదిగోండి, క్రొత్త నిబంధన గ్రంథంలోనే కాదండి, పాత నిబంధనలోనే మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో మొదటిగా ఈ 40 దినాలు ఎక్కడ మొదలైంది అంటే, నోవాహు వర్షం 40 రోజులు పడింది. పాతకాలం ముగిసి కొత్త కాలం ఆరంభమైంది. చూడండి, నోవాహు వర్షం 40 రోజులు పడింది. చూడండి, నోవాహు కాలంలో వర్షం ఎన్ని రోజులు పడిందమ్మా? 40 రోజులు. ఆ 40 రోజులు వరకు నోవాహు, ఆయన కుటుంబము, జంతువులు అన్నీ లోపలే ఉన్నాయి. ఆ 40 రోజులు అంటే పాతకాలం ముగిసి కొత్త కాలం ఆరంభమైంది. అంటే పాత భూమి, పాత ఆకాశము, పాత మనుషులు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి న్యూ జనరేషన్స్ అనగా కొత్త తరం అనేది మొదలవటం అనేది జరిగింది. అదే చూడండి, ఇక్కడ కూడా చూడండి, మోసే సీనాయి పర్వతంపై 40 రోజులు ఉండి దశాజ్ఞలు పొందాడు. చూడండి, ఇక్కడేం చూస్తున్నాడంటే, మోసే 40 రోజులు ఉండి దశ ఆజ్ఞలు ఏంటది? దశ ఆజ్ఞలుగా 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద ఉండి 40 రోజులు ఉండి ఉపవాసం ఉండి సీనాయి పర్వతంపై 40 రోజులు ఉండి మోసే 10 ఆజ్ఞలు పొందుకున్నాడు. ఆ 10 ఆజ్ఞలు మనము నిర్గమకాండము 20వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. చూడండి, మూడవదిగా ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు పర్యటించారు. చూడండి, ఇది విశ్వాస పరీక్షకు నాంది. అంటే ఆనాడు మోసే ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తీసుకెళ్ళేటప్పుడు, సముద్రం దాటి వెళ్ళినప్పుడు అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలు మోసే అరణ్యంలో అనగా అడవిలో 40 సంవత్సరాలు అన్నట్టు పర్యటించారంట. అంటే అక్కడే ఉన్నారు 40 సంవత్సరాలు. మనం ఒక్కరోజు కూడా అడవిలో ఉండలేం. కానీ ఎక్కడ చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు అడవిలో 40 సంవత్సరాలు ఉన్నారంట. అడవిలోనే 40 సంవత్సరాలు. ఇది విశ్వాస పరీక్ష ఉన్నది. చూడండి, అదేవిధంగా చూడండి, ఇతర సంఘటనలు చూడండి, మన పాత నిబంధనలోనే ఇతర సంఘటనలు చూడండి. గొలియాతు 40 రోజులు సవాలు విసిరాడు. గొలియాతు మనకు తెలుసమ్మా. గొలియాతు ఎవరు చేశారు? గిరగిర తిప్పి దానియేలు అనుకుంటాం. దానియేలేనా దావీదా? గొలియాతుని 40 సంవత్సరాలు 40 రోజులు సవాల్ వేసినాడు. ఈ నన్నేం చేస్తాడు? ఆ దానియేలు గారికి 40 సంవత్సరాలు, దానియేలు గారు దావీదు గారికి 40 సంవత్సరాలు సవాలు విసిరాడు. అసలు దేవుడికే సవాలు విసిరాడు గొలియాతు. చివరికి ఏమయ్యాడు? ఒక్క రాయితో
ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ప్రాణము పోయింది ఒక్క రాయితో. అది మీరు చూడండి, యోనా నీనెవేకు 40 రోజులు పశ్చాత్తాపం ప్రకటించాడు. నీనెవే పట్టణముకు యోనా 40 రోజులు పశ్చాత్తాపడండి, మీరింకా పాపంలోనే ఉన్నారు అని యోనా నీనెవే పట్టణానికి పశ్చాత్తాపం కలిగేలా చేశాడు అక్కడ యోనా. మనము యోనా యొక్క గ్రంథాలు మనం చూస్తే అర్థమవుతుంది, కానీ అవి మనకి అవైలబుల్గా లేవు. చూడండి, ఆ మ్యూజియంలోనో లేదంటే క్రిస్టియన్ కాలేజీలోనో ఈ పత్రికలు ఉంటాయి. యోనా పత్రిక, యోనా, అదేవిధంగా ఇంకా చాలా మనం నేర్చుకోవచ్చు. అవి బైబిల్ కాలేజీలో కానీ లేదంటే ఇంకెక్కడ ఉండవు. ఈ బైబిల్ కాలేజీలు మాత్రమే ఉంటాయి. మనం చదవాలంటే చదవలేవు, ఎందుకంటే మనం బైబిలే సరిగ్గా చదవలేవు. అలాంటిది ఆ గ్రంథాలు మనము చదవగలమా? దానియేలు గ్రంథము అంటే కొన్ని గ్రంథాలు మనకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉండయి. చూడండి, ఇక్కడ యేసు కాలంలో 40 దినాలు అంటే దాకా మనము పాత నిబంధనే చూసి ఉన్నాము. పాత నిబంధనలో నోవహు వర్షం 40 రోజులు మోసే సీనాయి పర్వతంపై ఉండి 10 ఆజ్ఞలు పొందుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అడవిలో 40 సంవత్సరాలు ఉన్నారు. అదేవిధంగా గొల్లియాతు 40 సంవత్సరాలు 40 రోజులు సవాలు వేశాడు. యోనా నీనెవేకు 40 రోజులు పశ్చాత్తాపం ప్రకటించాడు అన్న విషయాలు మనము పాత నిబంధనలోనే ఎక్కువ చూస్తాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో 40 అనేవి ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే పాటించాడు. చూడండి, ఇక్కడ కొత్త నిబంధనలో 40 అనగా మనం చూసినట్లయితే యేసు 40 రోజులు క్రీస్తు కాలంలో 40 దినాలు, ఇన్నాళ్ళు యెహోవా కాలంలో 40 దినాలు, ఇప్పుడు కుమారుడు యొక్క కాలములు అనగా క్రీస్తు వచ్చినప్పుడు 40 దినాలు. యేసు 40 రోజులు ఉపవాసం చేసి పరీక్షలు ఎదుర్కొన్నాడు. అంటే చూడండి, మత్తయి సువార్తలోనే మనము చూస్తాం ఈ మాట. అంటే యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధించాడు అన్న విషయం మన అందరికీ తెలుసు. అందుకని వివరంగా మీకు చెప్పడం లేదు. చూడండి, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, పరీక్షలు ఎదుర్కొన్నాడు దేవుడు. ఆయనే ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. మనము పెద్ద లెక్క, మనకు కూడా పరీక్షలు రావటం పెద్ద లెక్క కాదు. చూడండి, సాతాను ద్వారా శోధింపబడ్డాడు యేసుక్రీస్తు వారు. మనం కూడా శోధించబడుతున్నాం. యేసుక్రీస్తు అయితే సాతాను ద్వారా శోధింపబడ్డాడు. మనము శోధింపబడలేమా? సాతాను ద్వారా శోధింపబడతాం, కానీ మనకి నిబ్బరం కలిగి ఉండాలి. అదేవిధంగా పునరుద్ధానం తర్వాత శిష్యులకు 40 రోజులు బోధించాడు. ఇది ఆఖరిగా జరిగిన 40 రోజులు. ఆఖరిగా యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను మరలా వస్తాను అని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు 40 రోజులు బోధించాడు. అనగా ఇంకా వెళ్ళాల. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత వెళ్ళకోకుండా మళ్ళీ 40 రోజులు శిష్యులు కనబడి ఇలా బోధించండి అని చెప్పి మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి
20 వచనాలు చూసినట్లయితే, మీరు సమస్త లోకాలకు వెళ్ళి సువార్తను ప్రకటించుము అని 28 మొత్తం 28, 16, 20 దాకా చెప్పి ఉన్నాడు. ఈ మాటలు గమనించండి. సేమ్ బైబిల్లో ఉన్న వాక్యాలే ఒక్కొక్క వాక్యాన్ని బోధించే ముందు దేవుడు మనలో ఉన్నాడు. ఈ ఛానల్ ద్వారా ఈ 40 రోజులు దినాలు ఎలా ఉంటాయి అనేది మనము ముందు వీడియోలు నేర్చుకుందాం. ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కొరకే ఈ వీడియో. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. చర్చల ద్వారా మీ యొక్క వాక్యాలని నేర్చుకోండి. ఉపవాసం ఉండదలుచుకుంటే ఉండండి. లేదు నేను ఉండలేను అంటే ఇంకా అది మీ యొక్క ఆలోచన బట్టి, మీ యొక్క తలంపుని బట్టి, మీ హృదయం బట్టి మీరు నిర్ణయించుకోండి. కానీ చర్చికి మాత్రం వెళ్ళండి. ఈ 40 దినాలు దేవుళ్ళో గడపండి. 40 దినాలు కాదు కానీ బతికినంత కాలము దేవుళ్ళలోనే మనము బతుకుదాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం తీసుకున్నాం. ఒక్కొక్క మాట మనము రేపు వచ్చే బుధవారం నుంచి ఒక్కొక్క మాట మనము నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ ఛానల్ని మీరు అర్థం చేసుకోండి. ఇది నేవేదో డబ్బుల కోసం కాదు కానీ చేస్తుంది పరిశుద్ధాత్మ మనలో ఉండాలి అని, మనలో ఐక్యత మనము